ఆయుధ విరమణపై మావోయిస్టు పార్టీ తేదీ ప్రకటించింది. జనవరి 1న సాయుధ విరమణ చేస్తామని ప్రకటన విడుదల చేసింది. ఎంఎంసీ జోన్ ప్రతినిధి అందరూ కలిసి ఒకేసారి లొంగిపోనున్నట్లు ప్రకటించారు. తాను తన సహచరులు జనజీవన స్రవంతిలోకి వెళ్లడానికి అంగీకరిస్తున్నామని, ఆయుధాలను వదులుకోవడం అంటే ప్రజలకు ద్రోహం చేయడం కాదని వెల్లడించారు. ఇప్పుడు పోరాటానికి సరైన సమయం కాదని నక్సల్స్ ప్రతినిధి తెలిపారు. ఆయుధ విరమణపై మావోయిస్టు పార్టీ తేదీ ప్రకటించింది. జనవరి 1న సాయుధ విరమణ చేస్తామని ప్రకటన విడుదల చేసింది. ఎంఎంసీ జోన్ ప్రతినిధి అనంత్ పేరుతో అందరూ కలిసి ఒకేసారి లొంగిపోనున్నట్లు ప్రకటించారు. తాను తన సహచరులు జనజీవన స్రవంతిలోకి వెళ్లడానికి అంగీకరిస్తున్నామని, ఆయుధాలను వదులుకోవడం అంటే ప్రజలకు ద్రోహం చేయడం కాదని వెల్లడించారు. ఇప్పుడు పోరాటానికి సరైన సమయం కాదని నక్సల్ ప్రతినిధి తెలిపారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్, మావోయిస్ట్ పార్టీ నుంచి అయితే లేఖ విడుదల చేశారు. ఆయుధ విరమణకు జనవరి 1న చేస్తామని ప్రకటించారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారాన్ని మావోయిస్ట్ పార్టీ ఏదైతే అడవులకు వెళ్ళి తుపాకీ బాట పట్టిందో ఇప్పుడు అది కేవలం ఒక చరిత్రలో పుటంలాగే నిలిచిపోనుంది. ఇప్పటికే మనం చూసాం ఆపరేషన్ కగార్తో పార్టీ పూర్తిగా అంతమొందిస్తుంది. కేంద్ర బలగాలు ఇప్పటికే ఆపరేషన్ కగార్తో చాలా వరకు మావోయిస్టు అగ్రనేతల నుంచి కింది స్థాయి క్యాడర్ వరకు కూడా మొత్తం కూడా పూర్తిగా, ఇక మిగిలినటువంటి కొంతమంది మావోయిస్టు నేతలు కూడా ఇటీవల కాలంలో వరుసగా పార్టీ పూర్తిగా అంతం తుది దశకు చేరుకుందని చెప్పాలి. ఇప్పటికే అడవులను మొత్తం కూడా పూర్తిగా కేంద్ర బలగాలు జల్లెడ పట్టారు. ఇప్పటికే ఆసన్న కావచ్చు, మల్లోజులు కావచ్చు, చాలా మంది అగ్రనేతలు, కేంద్ర కమిటీ సభ్యులు సైతం మావోయిస్టు పార్టీ ఇంకా అడవుల బాట ఉంటే మిగిలినటువంటి వారు కూడా ఉంటుందనేటువంటి భావాన్ని వ్యక్తీకరించి ఈరోజు ఒక కీలక ప్రకటన కూడా మావోయిస్టు పార్టీ మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ స్పెషల్ జోన్ కమిటీగా ఉన్నటువంటి అనంత్ పేరిట ఒక లేఖను విడుదల చేయడం జరిగింది. జనవరి 1వ తేదీన వదిలిపెడతాము, ఖచ్చితంగా జనజీవన స్రవంతులు కలుస్తా ఉంది మావోయిస్టు పార్టీ అంటూ కూడా ఈరోజు మావోయిస్టు పార్టీ చేసింది. దీంతో చాలా వరకు కొంత విమర్శలు తలెత్తినప్పుడు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి తరంలో తాము తుపాకీ గొట్టం ద్వారా ఎదురు కాల్పులు చేసి ఇంకా పోరాటం చేయబడుతుంది కాబట్టి ఖచ్చితంగా కేవలం తుపాకీలు వదిలిపెట్టడం తాము పూర్తిగా ఏకీకరించాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రస్తుతం కేంద్ర ఆపరేషన్ కగార్తో ఎక్కడ సంబంధించినటువంటి చిన్న క్యాడర్ దగ్గర నుంచి పెద్ద పెద్ద సెంట్రల్ కమిటీ లీడర్ల వరకు ఎన్కౌంటర్ చేసినటువంటి తీరు కూడా మనం చూస్తాం. గతంలో నంబాల కేశవరావు పార్టీ అగ్రనాయకుడు, పార్టీ కార్యదర్శిగా ఉన్నటువంటి నంబాల కేశవరావును కూడా ఏ విధంగా ఎన్కౌంటర్ చేశారో, పార్టీకి కీలక సభ్యుడిగా వ్యవహరిస్తున్నటువంటి హిడ్మాను కూడా ఎన్కౌంటర్ చేశారు. దీంతో ఇక గత్యంతరం పార్టీ సాధ్యం కాదు. ఇప్పుడున్నటువంటి తరుణంలో మావోయిస్టు పార్టీ ముందుకెళ్లే ప్రసక్తే లేదు. ఎందుకంటే చుట్టూ ఎక్కడికక్కడ కేంద్ర బలగాలు మొత్తం కూడా స్వాధీనం చేసుకుంటుంది. మొత్తం కూడా డంపులను ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు, వారి స్థావరాలను కనుగొన్నారు. ఆపరేషన్ కగార్తో మావోయిస్టు పార్టీని పూర్తిగా ఒక తుది దశకు చేరుకునే పరిస్థితి కేంద్ర బలగాలు తీసుకొచ్చాయి. మావోయిస్టు పార్టీ అనేది ముందుకెళ్లాల్సినటువంటి అవసరం లేదని మావోయిస్టు పార్టీలో ఉన్నటువంటి కేంద్ర కమిటీ సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి స్పెషల్ అనేటువంటి పేరుతో ఒక లేఖను కూడా విడుదల చేశారు. జనవరి 1వ తేదీన తాము స్వచ్ఛందంగా తమ యొక్క ఆయుధాలను వదిలిపెడతాము, జనజీవన స్రవంతిలో కలుస్తాం. ఇప్పటికే తమ కాల్పులను విరమణకు సంబంధించిన ఒక ప్రకటన గతంలో మావోయిస్టు పార్టీ సభ్యులు చేశారు. అయినప్పటికీ కూడా బలగాలు ఇంకా వారిపై కాల్పులు జరుపుతున్నాయి. ఎక్కడో ఒక చోట ఎదురు కాల్పులు జరుపుతున్నాయి, ఎక్కడో ఒక చోట మావోయిస్టులకు సంబంధించిన కీలక నేతలు చనిపోతూనే ఉన్నారు. ఇటీవల కాలంలో మనం చూసాం ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారాం జిల్లాలో సంబంధించినటువంటి ఎన్కౌంటర్లో చాలా
లొంగిపోయారు. ఇటీవల కాలంలోనే తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట కూడా దాదాపు ఆజాద్ వర్గం మొత్తం కూడా దాదాపు 37 మంది మావోయిస్టులు కూడా లొంగిపోయినటువంటి తీరు కూడా మనం చూస్తాం. ఇక రాష్ట్రంలో ఇంకా అంటే దేశవ్యాప్తంగా కూడా ఇక సాధ్యం కాదు, తుపాకీ గొట్టంగా ద్వారా రాజ్యాధికారాన్ని సంపాదించడం అనేది ఇక కలగానే మిగిలిపోతుంది. కేవలం మావోయిస్ట్ పార్టీ అనేది చరిత్రలో ఒక అధ్యయనంగా మాత్రమే ఉంటుంది, కానీ ఇక మావోయిస్ట్ పార్టీ అనేది ఉండదు. వారందరూ కూడా జనజీవన స్రవంతిలో కలవడానికి నిర్ణయించుకున్నారు. ఇప్పటికే చాలా మంది తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ఇంకా 5 కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారు. ఇంకా క్యాడర్లు మిగిలినటువంటి క్యాడర్లు దాదాపు 50 మంది ఉన్నారు. మొత్తం 65 మంది దాదాపు ఇంకా తెలంగాణ స్వచ్ఛందంగా లొంగిపోవాలని ఇప్పటికే రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి కూడా వారికి కూడా హామీ ఇవ్వడం జరిగింది. స్రవంతిలో కలిస్తే వారికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ కావచ్చు వారన్నీ కూడా అందిస్తాం, ప్రభుత్వం వారికి అండదండలుగా ఆదుకుంటుందనేటువంటి అభిప్రాయాన్ని అటు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ప్రకటించిన నేపథ్యంలో ఇక గత్యంతరం లేక మావోయిస్టు పార్టీ మొత్తం కూడా పూర్తిగా ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే జనవరి 1వ తేదీన స్వచ్ఛందంగా తమ జనజీవన స్రవంతిలో కలుస్తామని ఈరోజు మావోయిస్టు పార్టీ మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ స్పెషల్ జోన్ కమిటీ అనంత్ పేరుతో ఈ లేఖను కూడా విడుదల చేసింది. మరి జనవరి 1వ తేదీన ఏ విధంగా లొంగిపోతారు, తెలంగాణ రాష్ట్రం వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి లీడర్లు ఏ తరహాలో లొంగిపోతారనేది ఇక చూడాల్సింది చెప్పవచ్చు. దీపిక. రైట్ సునీల్, థ్యాంక్ యూ. అమరావతిలో నేడు 25 బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, నారాయణ హాజరు కానున్నారు. ఉదయం 10 గంటలకు రాజధాని సీడ్ యాక్సెస్ రహదారి పక్కన సిఆర్డీఏ ప్రాజెక్టు కార్యాలయం వద్ద మొదటి బ్లాక్ లో కార్యక్రమం నిర్వహించనున్నారు. అమరావతిలో ఇప్పటికే వివిధ బ్యాంకుల యాజమాన్యాలు, కార్యాలయాలు నిర్మించే ప్రాంతాల్లో శంకుస్థాపన కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. రాజధాని అమరావతిలో జరుగుతున్న వివిధ ప్రాజెక్టుల గురించి సీఎం చంద్రబాబు ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు సీఎం చంద్రబాబు వివరించనున్నారు. రాజధాని అమరావతికి మరింత ఆర్థిక సహాయం అందించాలని సీఎం కోరనున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ సంతోష్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సంతోష్, అమరావతిలో నేడు 25 బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికైతే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేయనున్నారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి, అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, వారి స్కెడ్యూల్ ఏంటి? ఏదైతే అమరావతి రాజధానిలో అయితే గనక ఆర్థిక కార్యకలాపాలకు అయితే గనక ఈ రోజు శ్రీకారం చుడుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా అయితే గనక ఈ యొక్క అమరావతి రాజధాని ప్రాంతంలో దాదాపు 15 ప్రభుత్వ రంగ బ్యాంకులను అయితే గనక శంకుస్థాపన కార్యక్రమం అనేది అంగరంగ వైభవంగా నిర్వహిస్తా ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు, అదే విధంగా ప్రత్యేక ఆకర్షణగా అయితే గనక రాజధాని ప్రాంతానికి భూములు ఇచ్చినటువంటి రైతులైతే కనుక ఈ యొక్క ప్రత్యేక ఆహ్వానితులుగా అయితే కనుక హాజరవడం కూడా జరుగుతుంది. ప్రస్తుతం మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క ఇండియన్ బ్యాంక్ కావచ్చు, అదే విధంగా ఎస్బీఐ బ్యాంక్ కావచ్చు, వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో అయితే కనుక ఈ యొక్క వర్చువల్ గా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో అయితే కనుక పూర్తి స్థాయిలో వర్చువల్ విధానంలో అయితే కనుక శంకుస్థాపనకి శ్రీకారం చుడతా ఉన్నారు. అదే విధంగా మొత్తం ఈ యొక్క స్ట్రీట్ లో చూసుకున్నట్లయితే కనుక ఇది ఒక బ్యాంకు స్ట్రీట్. ఈ యొక్క భూమి పూజ కార్యక్రమం అనంతరం కూడా ఇక్కడ ఒక ఇండియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వరుసగా కూడా ఈ యొక్క భూమిని అనేది కేటాయించడం కూడా జరుగుతూ ఉంది. దాదాపు ఒక్కో బ్యాంక్ కి 30 సెంట్ల మేరకు కూడా ఇటు ఈ యొక్క
దీనికి సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమానికి కేటాయించడం కూడా జరుగుతోంది. అదేవిధంగా ఇక ఎస్బీఐ అదేవిధంగా ఆర్బీఐకి మాత్రం 3 ఎకరాల భూమిని అయితే కేటాయించడం కూడా జరుగుతోంది. అంటే ప్రధానంగా ఈ యొక్క కార్యకలాపాల్లో భాగంగా చూసుకున్నట్లయితే కనుక ఆర్థిక సంబంధించినటువంటి అంశాలతో పాటు వీరికి ఉద్యోగాల రూపకల్పన ఇటువంటి ప్రధానమైనటువంటి అంశాలు అయితే కనుక ఈ యొక్క అమరావతి రాజధానిలో నెలకొన్నట్టు కూడా తెలుస్తోంది. అదేవిధంగా ఇక్కడ పనిచేసేటువంటి ఎంప్లాయీస్ సైతం కూడా సెపరేట్ గా ఒక క్వార్టర్స్ అనేది కూడా నిర్మించి ఇవ్వబోతున్నట్టు కూడా తెలుస్తోంది. మొత్తంగా అయితే కనుక ఏదైతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అయితే కనుక ఈ యొక్క అమరావతి రాజధాని అయితే పూర్వ వైభవం అయితే సంతరించుకోనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా అయితే కనుక కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో అయితే జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. మరోవైపు ఏదైతే రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు తాజా రాజకీయ పరిస్థితులపై కూడా సీఎం చంద్రబాబు నాయుడు నిర్మలా సీతారామన్ కి అయితే కనుక ఇటు వివరించే పీపీటీ రూపంలో అయితే కనుక వివరించే పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఏదైతే రాజధాని ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నారు, ఇటు క్వాంటమ్ కంప్యూటింగ్ దగ్గర నుంచి అదేవిధంగా ఫైనాన్షియల్ ఆర్థిక కార్యకలాపాలు, ఐటీ టెక్నాలజీ, అదేవిధంగా పర్యాటక రంగం, వీటన్ని అంశాలపై కూడా ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు నిర్మలా సీతారామన్ అయితే కనుక వివరించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. దాదాపు 15 ప్రభుత్వ రంగ బ్యాంకులకు అయితే కనుక ఈ రోజు శంకుస్థాపన కార్యక్రమం అయితే కనుక విర్చువల్ గా అయితే ప్రారంభించనున్నట్టు తెలుస్తా ఉంది. దీప్క. రైట్ సంతోష్, థ్యాంక్ యూ. పరకామణి చోరీ కేసులో సిట్ టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి హాజరు కానున్నారు. కాసేపట్లో విజయవాడ సిఐడి ఆఫీసులో విచారించనున్నారు సిట్ అధికారులు. విచారణ కీలక దశకు చేరుకోగా ఎల్లుండితో ముగింపు. డిసెంబర్ 2న హైకోర్టుకు సిట్ నివేదిక పంపనుంది. పరకామణి చోరీ కేసులో నేడు సిట్ విచారణకు టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి హాజరు కానున్నారు. కాసేపట్లో విజయవాడ సిఐడి ఆఫీసులో విచారించనున్నారు సిట్ అధికారులు. విచారణ కీలక దశకు చేరుకోగా ఎల్లుండితో ముగింపు జరగనుంది. డిసెంబర్ 2న హైకోర్టుకు సిట్ నివేదిక పంపనుంది. కొంచెం ఉంది. నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక సమీపంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫాన్ గా మారింది. దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా రాష్ట్రంలో ఇవాల్టి నుంచి 4 రోజుల పాటు వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుఫాన్ కారణంగా ఏపీ వ్యాప్తంగా బలమైన గాలులు వీచే ప్రమాదం ఉందని కూడా హెచ్చరించింది. నెల్లూరు, తిరుపతి జిల్లాలో దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ వల్ల నేడు భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది వాతావరణ శాఖ. నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో ఈ తుఫాన్ కారణంగా శనివారం భారీ వర్షాలు పడనున్నట్లు వెల్లడించింది. కడప, ప్రకాశం, బాపట్ల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలలో శనివారం మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. ఇక దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ తో ఎల్లుండి కూడా కడప, నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, ప్రకాశం జిల్లాలో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు పడతాయని తెలిపింది. పల్నాడు, గుంటూరు, బాపట్ల, నంద్యాల జిల్లాలో మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది. అదే సమయంలో రాష్ట్రంలో చలి తీవ్రత కూడా కొనసాగనున్నట్లు పేర్కొంది. వర్ష ప్రభావం లేని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయే ప్రమాదం ఉన్నట్లు హెచ్చరించింది.
స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. కానీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ మాత్రం సంస్థాగత నిర్మాణంపై లేకుండా ఉందట. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలంటే గ్రామీణ స్థాయిలో పార్టీకి బలం ఎంతో అవసరం. జిల్లాలో నేతలుగా ఉన్నవారు మాత్రం మిన్నకున్నారనే విమర్శలు ఆ పార్టీ నుంచే వస్తున్నాయి. క్యాడర్లో జోష్ కనిపించకపోగా పోటీలో ఉండేందుకు కూడా వెనుకడుగు వేస్తున్నారట. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ మాత్రం ఎంత రాజకీయాలపైనే ఫోకస్ పెట్టి స్థానికతను ఏమాత్రమూ పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. జిల్లాలో అన్ని రాజకీయ పార్టీలకు సంస్థాగతంగా కమిటీలున్నాయి. 7 ఏళ్ల క్రితం బీఆర్ఎస్ అధిష్టానం అన్ని జిల్లా కమిటీలను రద్దు చేసింది. పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో రాష్ట్ర కార్యదర్శులకు పార్టీ వ్యవహారాలను అప్పగించింది. నియోజకవర్గాల్లో పార్టీ పరంగా తీసుకునే కీలక నిర్ణయాలపై సర్వ అధికారాలు స్థానిక ఎమ్మెల్యేలకు అప్పగించింది. ఈ నేపథ్యంలో సంస్థాగతంగా జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ కమిటీలను పునరుద్ధరించనున్నట్లు గతంలోనే ప్రకటించింది. ఆ మధ్య పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంలోనూ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఇదే విషయాన్ని ప్రకటించారు కూడా. వెంటనే సభ్యత నమోదు ప్రారంభిస్తామని వెల్లడించిన ఆ ప్రక్రియ మొదలు కాలేదట. పలు సందర్భాల్లో జిల్లా కార్యవర్గాన్ని పూర్తి స్థాయిలో నియమించాలని, లేని పక్షంలో పార్టీ అనుబంధ జిల్లా అధ్యక్షులను ప్రకటించాలని పలువురు అధినేతను కోరారట. కానీ అధిష్టానం మాత్రం పట్టించుకోవడం లేదనే టాక్. దీంతో సంస్థాగత పదవులు పొందలేక ఇంతకాలం పార్టీలో ఉన్న నేతల్లో అసంతృప్తి రాజ్యమేలుతుందట. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే తలంపుతో ఉన్న సెకండ్ కేటగిరీ నేతల్లో ధైర్యాన్ని నింపే జిల్లా స్థాయి నేతలు మిన్నకుండడం వారికి ఆశానిపాతంగా మారిందట. సంస్థాగతంగా పార్టీ నిర్మాణంపై బీఆర్ఎస్ అధిష్టానం పట్టించుకోకపోవడంతో గ్రామ స్థాయిలోని కేడర్లో ఆందోళన కనిపిస్తుందట. పార్టీని నడిపించేవారు లేకపోవడంతో గెలుపు ఎలా సాధ్యమవుతుందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయట. రాష్ట్రంలో అధికారంలో లేక ఇప్పటికే చాలా మంది కేడర్ పార్టీకి దూరంగా పదవులు లేకపోవడంతో ఉన్నవారిలోనూ అసంతృప్తి కనిపిస్తోంది. ఇప్పటికైనా సంస్థాగతంపై దృష్టి సారించి కార్యవర్గాలను ఏర్పాటు చేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంతో కొంత సత్తా చాటుతుందనే అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా మాజీ నక్సలైట్ దారుణ హత్యకు గురయ్యారు. హత్య ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మాజీ నక్సలైట్ ని తుంగళ్లపల్లి మండలం గండిలచ్చపేట గ్రామానికి చెందిన మాజీ నక్సలైట్ సిద్దయ్య అలియాస్ నర్సయ్యగా గుర్తించారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సిద్దయ్యను బండరాళ్లతో తలపై కొట్టి దారుణంగా హత్య చేశాడు సంతోష్ అనే వ్యక్తి. గతంలో నక్సల్స్ ఉద్యమంలో పనిచేసి లొంగిపోయాడు సిద్దయ్య. ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ ఉందని సిద్దయ్యను పిలిచాడని, ఓ ప్లాన్ ప్రకారమే సంతోష్ హత్య చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. హత్య చేసిన అనంతరం జగిత్యాల పోలీస్ స్టేషన్లో నిందితుడు సంతోష్ లొంగిపోయినట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, మాజీ నక్సలైట్ సిద్దయ్య మృతికి కారణాలేంటి? నిందితుడు ఏం చెప్తున్నాడు? పోలీసులు ఏం చెప్తున్నారు? డీటెయిల్స్ ఏంటి? గీతిక, రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గండిలచ్చక్కపేటకు చెందిన మాజీ మావోయిస్ట్, ఒకవైపు డిప్యూటీ దళ కమాండర్ గా కూడా చెప్పవచ్చు సిద్దయ్య అలియాస్ నర్సయ్య. ఇతను 1997 బ్యాచ్ లో అతను ఒకవైపు పీపుల్స్ వారు పార్టీలో యాక్టివ్ గా పనిచేయడం జరిగింది. డిప్యూటీ కమాండర్ గా కూడా అతను కొనసాగుతున్న నేపథ్యంలో అప్పటి తర్వాత కూడా అతను బయటకు రావడం జరిగింది. పోలీసులకైతే లొంగిపోయి ఇప్పటి వరకు అక్కడ జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే ఒక యూట్యూబ్ ఛానల్లో అతను ఇచ్చిన ఇంటర్వ్యూలో గతంలో ఏమేమి చేశాడో, ఎంతమందిని చంపాడో అనే కోణంలో కూడా అందులో
వెల్లడించడం తోటి ఒక యూట్యూబ్ ఛానల్లో వెల్లడించిన దాని ప్రకారంగా సంతోష్ సంబంధించిన తండ్రిని కూడా అందులో హత్య చేసినట్టుగా స్పష్టంగా చెప్పడం జరిగింది. దాని నేపథ్యంలోనే సంతోష్ గత కొన్ని రోజుల నుంచి సిద్ధయ్య తోటి అలియాస్ నర్సయ్య తోటి అయితే కొన్ని రోజుల నుంచి ఫ్రెండ్లీగా ఉంటున్నాడు. ఒకవైపు మీరు యూట్యూబ్ ఛానల్లో చాలా బాగా మాట్లాడతారు, మీ తోటి దోస్తాను చేయాలనే కొనంలో కూడా గత కొన్ని రోజుల నుంచి దోస్తాను చేస్తున్నట్టుగా గండి లచ్చకపేట కూడా వెళ్తూ వస్తూ అతనితో ఫ్రెండ్షిప్ గా ఉండడం. అయితే నిన్న అతని తండ్రిని చంపాడనే కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు పగ పెంచుకున్న అతను వేములవాడకు సంబంధించిన అక్కడ గుట్టల వద్ద కూడా ఒకవైపు అతన్ని తీసుకువెళ్ళడం జరిగింది. అక్కడ మద్యం తాగిస్తూ అనంతరం కూడా ఒకవైపు అతని పైన బండరాయిలు మోపుతూ అతన్ని హత్య చేసి అక్కడ పడవేసి అక్కడ నుంచి వెళ్ళిపోయి జైత్యాలకు సంబంధించిన పోలీస్ స్టేషన్ లో లొంగిపోవడం అందించడంతో కూడా పోలీసులు అతను ఎక్కడ హత్య గావించాడో ఆ సమాచారాన్ని ఇవ్వడంతో పోలీసులు అయితే అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ డెడ్ బాడీ అక్కడ చంపిన ప్రదేశాన్ని కూడా ఒకవైపు నిర్ధారించడం జరిగింది. బండరాళ్లతో మోదీ అతను హత్య చేసినట్టుగా కూడా గుర్తించారు. అయితే వాళ్ళ కుటుంబ రోజు ఉదయం అయితే వాళ్ళ కుటుంబ సభ్యులకైతే సమాచారం అందించడం జరిగింది. ఒకవైపు నర్సయ్యకు 3 పిల్లలు, అదే విధంగా 2 భార్యలు. వాళ్ళిద్దరికి సమాచారం అందించడంతో కూడా వాళ్ళు కూడా అక్కడ సంఘటన స్థలానికి వెళ్ళడం జరిగింది. అయితే మాజీ నక్సలైట్ గా ఒకవైపు వైపు ఈ సంతోష్ అయితే అతన్ని ప్లాన్ ప్రకారంగా హత్య చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. రైట్ రవీంద్ర, థ్యాంక్ యూ.